అర్థమైపోయి ఉంటది కదా! ఎందుకొచ్చాడా ఏంటి ఈడు? వచ్చాడు గానీ ఏంటేంటో చేస్తున్నాడని అనుకుంటున్నారు కదా! బట్ ఓకే. కొంతమందికైతే అర్థమై ఉంటది. ఈడెందుకొచ్చాడో, ఏం చెప్దాం అనుకుంటున్నాడో అని. ఎందుకు అంటే ఇవ్వాలనే మార్నింగ్ అయితే మటుకు ఒక మంచి నిజంగా ఒక మంచి అంటే మంచి ఆహ్, అది యాక్టింగ్ అని కూడా చెప్పలేము. నిజంగా పాత్రలే లెగిసి వచ్చినియేమో అన్నంత ఫీల్ అయితే వచ్చింది అనమాట. అదేంటి అని అనుకుంటున్నారా? ఏమీ లేదు. 'యాత్ర 2' అనమాట. 'యాత్ర 2' టీజర్ అయితే మటుకు రిలీజ్ అయింది ఇవాళ మార్నింగ్. సో, నిజంగా ఇందులో మన జీవ వైఎస్ జగన్ గారి క్యారెక్టర్ అంటే ఆంధ్ర సీఎం వైఎస్ జగన్ గారి క్యారెక్టర్ అయితే చేయటం జరిగింది. మన యాక్టర్ జీవ అనమాట. అంటే 'రంగం' మూవీలో ఉన్నాడు కదా తను. సో, అస్సలు నాకు ఫ్యూ సెకండ్స్ అయితే మైండ్ బ్లాక్ అయిపోయిందనమాట. ఎందుకు అనంటే అది నిజంగా వైఎస్ జగనేనా? లేపోతే జీవానా? అని ఒక చిన్న డౌట్ కూడా వచ్చేలాగా అయితే అనిపించింది. అంత క్యారెక్టర్‌లో లీనం అయిపోయాడనమాట. అంటే లీనం అని కూడా కాదు. ఆ క్యారెక్టర్ అండ్ ఇది 2 ట్విన్స్ లాగా అయితే అనిపించారనమాట. అలానే మన వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి క్యారెక్టర్ కింద మమ్ముట్టి గారైతే ఏశారు 'యాత్రలో'. సో, దాని గురించి మనం మాట్లాడుకునే అంత ఇదైతే మనకు లేదు, రేంజ్ లేదు. ఎందుకంటే ఆ లెవెల్ వేరే లెవెల్ అనమాట అది. బట్ దీని విషయానికొస్తే మటుకు 'యాత్ర 2' టీజర్‌కొస్తే మటుకు ఒక రకంగా చెప్పాలి అంటే ఇది వైఎస్ జగన్ గారికి ఎలక్షన్స్ టైంలో కరెక్ట్ టైంలో కరెక్ట్ సిట్యుయేషన్‌లో అండ్ వస్తున్న మూవీ అని అయితే అనిపించింది ఆ ట్రైలర్ చూస్తే. ట్రైలర్ కాదు ఇంకా టీజరే. టీజరే 2 మినిట్స్ 40 సెకండ్స్ ఉందంటే ఇంకా ట్రైలర్ వస్తే ఇంకే రేంజ్‌లో ఉండేదో. నిజంగా అదొక బూస్టప్ టీజర్ అనే చెప్పాలి. టీజర్ కూడా కాదు. మన వైఎస్ఆర్‌సీపీకి ఇదొక బూస్ట్ ఎనర్జీ ఇచ్చే ఒక షో అని అయితే చెప్పొచ్చనమాట. అంత రియలిస్టిక్‌గా అండ్ నిజంగా స్టోరీ అయితే మనకు తెలీదు. జగన్ గారి లైఫ్‌లో ఏం జరిగింది, ఏంటి అని, ఆయన ఎలాంటి వాడు, ఏంటి అని అయితే నాకైతే తెలియదు. బట్ వినటం వల్ల కొన్ని బ్యాడ్ కామెంట్స్ ఉన్నాయి ఆయన గురించి. అట్లానే కొన్ని గుడ్ కామెంట్స్ అయితే ఉన్నాయి. మోస్ట్‌లీ గుడ్ కంటే కూడా బ్యాడే అయితే ఎక్కువున్నాయన్నమాట. నేను నిజం చెప్తున్నాను. నేను విన్నయ్యే ఇవన్నీ. మనకైతే కరెక్ట్‌గా తెలీదు ఆయన గురించి. కాకపోతే వైఎస్ జగన్ గారు వాళ్ళ ఫాదర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి అయితే మనందరికీ తెలుసు. ఆయన చాలా మంచివాడు. అండ్ అలానే ఆయన చేసిన పథకాలు గానీ, ఆయన తెచ్చిన ఈ ఆరోగ్యశ్రీ, ఇవన్నీ ఇందిరమ్మ, ఇవన్నీ నిజంగా చాలా అంటే చాలా అందరికీ యూజ్ అయినాయి అనమాట. బట్ ఈ మూవీలో ఈ టీజర్‌లో చూస్తే మటుకు ఆ కాన్సెప్ట్ అంతా టీజర్‌లోనే కనిపించింది మనకి. అండ్ వైఎస్ జగన్ గారి గురించి ఒక ఫస్ట్ ఇంట్రొడక్షన్ స్టార్టింగ్ 10 సెకండ్స్‌లోనే ఒక ఇంట్రో సీన్ అయితే ఉంది. నిజంగా చూస్తే మటుకు ట్రోలర్స్‌కి అయితే మటుకు మంచి ట్రోలింగ్ ఐటెమ్ లాగా అయితే అనిపించిందనమాట. ఎందుకు అనంటే గుడ్డతను ఒక చీకట్లో వెయిట్ చేస్తూ ఉంటారనమాట. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫోటో పట్టుకొని ఇట్లాగా. సో, జగన్ గారు వస్తారు అక్కడికి. ఇతనికి తెలీదు వచ్చింది జగన్ అని చెప్పేసి. సో, అయితే తను ఎవరో అనుకుని మాట్లాడుతూ ఉంటాడు. బట్ అడుగుతాడనమాట ఆయన జగన్ గారు ఈ గుడ్డతన్ని. ఏమని? "అయ్యా నువ్వెందుకు ఈ టైంలో ఈడ కూర్చొనున్నావు? వచ్చింది జగన్ అని నీకు తెలియదు కదా! బట్ నువ్వు వెయిట్ చేస్తున్నావని ఆయనకు తెలియదు కదా" అనంటే సంథింగ్ ఒక అలాంటి క్వెషన్ అయితే ఒకటేస్తాడనమాట. మనోడు ఇస్తాడు ఆన్సరు. ఆయన వచ్చాడో లేదో అని నాకు తెలియకపోవచ్చు. బట్ నేనిక్కడ వెయిట్ చేస్తున్నానని ఆయనకి తెలుస్తది కదా! సో, మీ ఎనకాల మేమున్నాము. నీకు సపోర్టింగ్ ఉన్నాము అని ఒక ఆ వేలో వచ్చే ఒక డైలాగ్ అండ్ ఒక సీన్ అయితే ఉంది. నిజంగా ఫ్యాన్స్‌కైతే గూస్ బంప్స్ అది. ట్రోలర్స్‌కైతే మటుకు ట్రోల్స్ లేసిపోతాయన్నమాట. ఆ రేంజ్‌లో అయితే ఉంది. అంటే ఒక రకంగా చెప్పాలి అంటే జగన్ గారికి ఇదొక మంచి బూస్టప్. అండ్ అదర్ పార్టీస్‌కి ఇదైతే మటుకు మంచి ఆహ్, ఒక చెప్పాల్సిన అవసరం లేదు. అంటే వాళ్ళకు కొన్ని పాయింట్స్ దొరికినాయి ఆడుకోవడానికి. అట్లనే ఆడుకునే ఛాన్సెస్ కూడా అయితే ఉన్నాయి అన్నమాట. ఫ్రెండ్స్ ఈ మూవీ అయితే ఫెబ్‌లో రిలీజ్ అవుతుంది. బట్ ఎలక్షన్స్ టైమ్ కాబట్టి ఇది కొంచెం ఆ పార్టీకి గానీ అండ్ అదర్ పార్టీస్‌కి గానీ కొంచెం ఇంపాక్ట్ పడే ఛాన్సెస్ అయితే ఉన్నట్లుగానే ఉంది. ఇందులో సోనియా గాంధీ గారు చూపిచ్చారు. అలానే చంద్రబాబు గారిని చూపిచ్చారు. చంద్రబాబు గారు, వైఎస్ గారి మధ్య కొన్ని అయిన సన్నివేశాలు గానీ, జగన్ గారికి అలానే చంద్రబాబు గారికి మధ్యన అయిన సన్నివేశాలు గానీ అయితే మటుకు క్లియర్‌గా అయితే చూపిచ్చారనమాట. బట్ కాకపోతే ఇందులో మెయిన్ నాకు మైండ్ బ్లోయింగ్ అనిపించింది ఏంటి అంటే మటుకు మన జగన్ గారి క్యారెక్టర్ చేసిన జీవ అనమాట. నిజంగా
ఒక్కసారి చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే మటుకు చూడండి. అలానే ఇప్పటివరకు జగన్ అంటే ఎవరో తెలియని వాళ్ళు గనక ఈ టీజర్ గనక చూస్తే ఆయనే నిజంగా జగన్మోహన్ రెడ్డి అని కూడా అనుకోవచ్చనమాట. అంత సరిపోయారు అసలు ఆ క్యారెక్టర్‌కి. ఏమో చెప్పలేం. మనిషిని పోలిన మనుషులుంటారు అంటారు కదా! సో, మనిషిని పోలిన మనిషి కాకపోయినా గానీ, అంతకు మించి మేకప్‌లో గానీ, ఆ వే ఆఫ్ యాక్టింగ్‌లో గానీ, అసలు ఆ వే ఆఫ్ వాకింగ్ స్టైల్ గానీ, టాకింగ్ గానీ మొత్తం జిరాక్స్ అండి. ఇంక వేరే చెప్పాల్సిన అవసరం కూడా లేదు 'జీవా' గారి యాక్టింగ్ గురించి అయితే. ఫ్రెండ్స్ చూడండి మీరు కూడా. చూసేసి అసలు నేను చెప్పింది నిజమేనా? కాదా? అని కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్స్ చేసేయండి. ఒకవేళ వైఎస్ జగన్ గారి ఫ్యాన్స్ గనుక చూసినట్టయితే తిట్టుకోమాకండి. ఇది నేను చూసింది నాకు అనిపించింది అయితే చెప్పా. అలానే హేటర్స్ కూడా ఉంటారు. వైఎస్ జగన్ గారి హేటర్స్ కూడా అయితే మటుకు ఈడేంటో సపోర్ట్ చేస్తున్నాడు అనుకోమాకండి. మనం ఎవరికి అయితే సపోర్టింగ్ కాదు. నా ఛానల్‌లో ఒక వీడియో కావాలి కాబట్టి నేనైతే ఇది చేశాను అనమాట. అంతే ఫ్రెండ్స్. సో, వీడియో చేశాను అని చెప్పేసి దానికి సపోర్ట్ అని కాదు, లేకపోతే సపోర్ట్ లేదు అని కాదనమాట. మనం ఏంటంటే ఎక్కడ మంచిగా ఉంటే అక్కడ ఇంకంతే. సరే ఫ్రెండ్స్, నేనైతే ఈ రివ్యూ ఇక్కడితో అయితే స్టాప్ చేసేస్తున్నాను. రేపు ఇంకొక ప్రోమోతో కానీ ఇలానే లేకపోతే వెబ్ సిరీస్ కానీ ఏదో ఒక టాపిక్తో అయితే మేము ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ అలా అనుకుంటున్నారు కదా, సారీ. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్. ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.